ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సర్కార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక నూతన పథకాలు అమలు చేసింది. తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్ మార్టులు ఏర్పాటు చేసుకునేలా సాయం అందించనుంది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేద మహిళలకు ఉపాధి కల్పించే వీలుగా కొత్తగా ఎగ్ మార్టులు త్వరలో ప్రారంభంగానున్నాయి. ప్రతి జిల్లాలో 10 చొప్పున మొత్తం 260 మార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 50,000 రూపాయల చొప్పున నిధులు సమకూర్చనున్నారు. దేశవ్యాప్తంగా కోడిగుడ్డు విక్రయానికి గాను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మార్ట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 50,000 రూపాయలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 35,000 రూపాయలతో కార్ట్ అంటే బండి, ఇతర సామాగ్రి అందిస్తారు. మరో 15,000 రూపాయల విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో ఈ మార్ట్లు ఏర్పాటు కానున్నాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ మార్టులు ఏర్పాటు విషయంలో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధికి నోచుకొని ఒంటరి మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసేలా ఇప్పటికే మెప్మా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, వచ్చే నెలలో ఎగ్ మార్ట్లను ప్రారంభించేలా అధికారులు దృష్టి సారించారు. అయితే రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మొత్తం పెట్టుబడిని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అందించనుందన్నమాట.